హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కిచెన్ చూసారండి? వామ్మో! ఇప్పుడు ఈ కిచెన్ అంతా సర్దేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో అనేసి ఆలోచిస్తూ ఉన్నానండి. ఇక మన ఆడవాళ్ళందరికీ కూడా ఉండే ప్రాబ్లమే. కాకపోతే అందరికీ ఇలాగ ఉండాలని లేదండి. నాకు కొంచెం ఈ 3 డేస్ కూడా కడుపు నొప్పి అది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏ పని చేయలేననమాట. నేను హాస్పిటల్స్‌కి అది వెళ్ళాను. డాక్టర్స్‌ని అది కలిసాను. అయినా సరే నాకు అంతగా నొప్పనేది తగ్గలేదు. కాబట్టి ఈ 3 రోజులు కూడా వంట మా శ్రీవారే చేస్తారండి. ఈ 3 రోజులు కూడా ఇంటి పని, వంట పని అనేది కాస్త ఆయన నాకు హెల్ప్ చేస్తారండి. వంట అది ఆయనే చేస్తారు. మిగిలిన ఇంటి పని అది కొంచెం నేను చేసుకుంటూ ఉంటాను. అయితే అందరు ఆడవాళ్ళకి ఇలానే ప్రాబ్లం ఉండదండి. ఎక్కడో నాలాంటి వాళ్ళకి అదృష్టవంతులకు మాత్రం ఇలాంటి ప్రాబ్లం ఉంటూ ఉంటుందండి. సరే, పైగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ 3 డేస్ కూడా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు అంటే వేటిని ముట్టుకొనివ్వకుండా సపరేట్‌గా ఒక గది అంటూ ఉండేదండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రూమ్‌లోనే ఉండేవాళ్ళం మేము. ఇంకా అమ్మ వాళ్ళు ప్రతీదీ ఆ రూమ్‌లోకే మాకు ఏం కావాల్సినా అందించేసేవారనమాట. అంటే తెచ్చిపెట్టేవారు. మా చిన్నప్పుడు ఏంటంటే కొంచెం చాదస్తంగానే ఉండేదండి. ఇప్పుడైతే అవేమీ లేవు కానీ అప్పట్లో ఉండేది. ఒక రూమ్ ఇచ్చేవారు చక్కగా. అంటే కొంచెం మాలో ఏంటంటే మాకు ఆడపిల్లలు ఎక్కువండి. అంటే మా మనవలందరిలోనూ కూడా ఇద్దరే మగపిల్లలున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆడపిల్లలున్నారనమాట. అందుకని సపరేట్‌గా ఒక రూమే కట్టించారు. ఒక చిన్న రూము. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందొస్తే ఉండేటట్టు ఒక రూమ్ అయితే కట్టించారనమాట. ఎవరికైనా సరే ఈ 3 రోజులు కూడా అందులోనే ఉండేటట్టు సౌకర్యాలన్నీ కూడా కల్పించి అమ్మమ్మ వాళ్ళు ఆ రూమ్‌లోనే ఉండేటట్టు ఉండేదనమాట. ఏమైనా కావాల్సితే అమ్మ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి తెచ్చి పెట్టేవారు. ఒక చిన్న టీవీ ఉండేది. అలానే చదువుకునే వాళ్ళం కాబట్టి బుక్స్ అవి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఇది చేదస్తం అనుకోవచ్చు, నమ్మకం అనుకోవచ్చు. ఇలా కూడా ఉంటారా అని చెప్పి అనుకోవచ్చండి. కానీ అమ్మమ్మ అయితే ఆ 3 రోజులు రెస్ట్ కోసమే మేము మీకు ఇచ్చేది అని చెప్పేసి అంటూ ఉండేది. అంటే అది చిన్నప్పుడు మాకు అర్థం కాకపోవచ్చండి. అమ్మ వాళ్ళు అనగా, అత్తయ్య వాళ్ళు అనగా వీళ్ళందరికీ కూడా అప్పట్లో గేదెలు, ఆవులు ఇలాంటివన్నీ ఉండేవి. ఇల్లంతా మొత్తం పనంతా చేసుకుని ఆ 3 రోజులు కూడా ఈ పనంతా చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉండేవారు అని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నారు కానీ అప్పుడైతే అదేమీ లేదండి. అప్పుడైతే చేదస్తం కిందే ఉండేది. సరే, ఇక ఈ రోజైతే నేను ముందు పాపకి బ్రేక్‌ఫాస్ట్ కింద ఓట్స్ అయితే ఉడకబెట్టి ఇచ్చేస్తున్నానండి. ప్రస్తుతానికి ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ కూడా నిండుకున్నాయి. నేను ఆల్రెడీ 3 రోజుల డేట్ ముందే నేను ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ కూడా రుబ్బేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఎందుకంటే టిఫిన్స్‌కి అది ఇబ్బంది ఉండకూడదు కదా! అందుకని ఆ 3 రోజులకి సరిపడగా ఇడ్లీ పిండి, దోస పిండి అనేది రుబ్బేసి పెట్టానండి. ఇప్పుడైతే అయిపోయాయి. ఈరోజైతే పప్పులు కూడా వేయాలి. ఒకసారి ఫ్రిడ్జ్ కూడా చూడండి. మా పాప, మా వారు ఏంటంటే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగారండి. మళ్ళీ ఆ బాటిల్ అందులోనే పెట్టేస్తారు. పట్టరనమాట. అలాగే ఇంకో యాపిల్ తిన్నట్టుంది మా పాప. సగం మొక్కలు ఇందులోనే ఉంచేసింది. ఇలా అనమాట. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెడతారు పనిగట్టుకొని. ఇక ఫ్రిడ్జ్ కూడా ఒకసారి చూడాల్సి ఉందండి. కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ పని చూద్దాము అనుకుంటున్నాను. ముందైతే పాపకి స్కూల్‌కి టైం అయిపోతుంది కాబట్టి దాని వరకు కొంచెం టిఫిన్ ఇచ్చేస్తే మిగిలిన పని చేసుకుందాము అని చెప్పేసి మెల్లగా అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఓట్స్‌లో డ్రై ఫ్రూట్స్ కూడా ఏమి వేయలేదండి. నార్మల్ ఫ్రూట్స్ కూడా ఏమీ వేయలేదు. ఓన్లీ పాలు, బెల్లం కలిపేసి ఇచ్చేస్తున్నాను అంతే. వట్టి పాలు, బెల్లం కలిపినా కూడా రుచికరంగానే ఉంటుందండి ఓట్స్ అనేది. ఇక మా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. మా శ్రీవారు ఏం చేశారంటే ఈ 3 రోజులు మళ్ళా బీరువాలోంచి అన్నీ తీసేయడం ఎందుకు డబ్బాలు అని చెప్పేసి అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద ఉంచేశారండి. కబోర్డ్‌లోకి అయితే సర్దలేదు. సరే, వాళ్ళకుండే బిజీ లైఫ్‌లో వంట చేయడం కూడా మరి ఒక పెద్ద టాస్కే కదండీ. మార్నింగే వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. అదే టైంలో టిఫిన్ చేసి పెట్టి, వంట చేసి పెట్టి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఎక్కడ వదిలేసి వెళ్తారండి. అవన్నీ తర్వాత నేను ఇలాగ 4గో రోజైతే సర్దుకుంటూ ఉంటాననమాట. పూజ అది చేసుకోనండి. పూజ అది 5దో రోజునే చేస్తామనమాట. మా ఇంట్లో 5దో రోజు తలస్నానం చేసిన తర్వాతే పూజ గదిలోకి వెళ్ళడమైనా, పూజకు సంబంధించిన వస్తువులు అలాంటివన్నీ కూడా క్లీన్ చేయడమైనా ఇవన్నీ కూడా 5దో రోజేనండి. ఇవన్నీ మరి చేదస్తాలో, మూఢనమ్మకాలో నాకైతే తెలీదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి అలవాటయిపోయిందండి. ఇంకా నాకు అలవాటయిపోయింది. మా ఇంట్లో అందరికీ కూడా ఇంక ఇలా అలవాటయిపోయిందనమాట. ఇంక దీన్ని చేదస్తాలు ఎందుకు, సెంటిమెంట్లు ఎందుకు అని చెప్పేసి అనుకున్నా కూడా అలవాటు అయిపోవడం వలన
మేము పాటిస్తూనే ఉన్నామండి. ఇక ఈ గిన్నెలు కూడా అదేనండి, ఈ నూనె గిన్నెలు కూడా ఒకసారి శుభ్రంగా తోమేద్దాము అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ అది ఉందండి, అది అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నానండి. ఇవిగోండి అంట్లు కూడా మా వారు తోమేసేసి ఇక్కడే పెట్టారనమాట, కబోర్డ్లోకి సర్దలేదు. ఈరోజు నేను 3 బుట్టలు అంట్లు వచ్చినాయండి ఈరోజు మొత్తం. అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ అంట్లు ఉన్నాయి, ఇవన్నీ తోమాలి. మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న చెత్త అంతా కూడా తీస్తూ ఉన్నాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి అన్నాను కదా, అవన్నీ కూడా తీస్తూ ఉన్నానండి. ఇవి పాడైపోయినాయండి. యాపిల్ మా పాప మరి నిన్న కట్ చేసిందో మొన్న కట్ చేసిందో కానీ పాడైపోయింది. అలానే ఇంకా ఏమైనా పాడైపోయినాయి ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నానండి. ఇందులో ఏదో కర్రీ ఉంది, ఇంక ఇవన్నీ కూడా పడేసేయనండి. ఇంకా మరి తప్పదు, ఎందుకంటే వీటిని తినలేము కదా, ఇంకా పడేయడమేనండి. అలానే ఫ్రిడ్జ్లో పాడైపోయిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఒకసారి చూస్తున్నాను. కూరగాయలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక క్యారెట్, అలానే ఒక నిమ్మకాయ, అలానే ఒక బీట్రూట్, ఈ 3 మాత్రం కొంచెం పాడయ్యావు కదా అని చెప్పి తీసేసానండి. లేదంటే మిగిలిన కాయగూరలు కూడా పాడైపోతాయి కదా, అందుకని ఇంకా 3 తీసేసాను. మిగిలినవి కొంచెం బాగానే ఉన్నాయి. ఇలా మనం ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని అది ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి. లేదనుకోండి ఈ పాడైపోయిన కూరగాయల వలన మిగిలిన కాయగూరలు కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. ఇక పాడైపోయిన కూరగాయలు తీసేసి పాడేశానండి. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. అలానే ఈ 4 రోజులకి పెరుగు అయితే ప్యాకెట్లు తీసుకొచ్చారండి. అవి ఏం చేశారంటే కట్ చేసి అందులోనే పెట్టేశారు, కాబట్టి కాస్త ఒలిగింది. కింద కవర్ వేయడం వలన ఏంటంటే కవర్కే ఎక్కువగా పెరుగు అనేది అయ్యింది, కాబట్టి మిగిలిన ప్లేస్ అంతా బాగుందండి. అందుకని కవర్ వరకు తీసేసాను అనమాట. విమ్ లిక్విడ్ కలిపినటువంటి వాటర్ని మొత్తం కౌంటర్ టాపు, అలానే గ్యాస్ స్టవ్ చుట్టూతా కూడా చిలకరించి వదిలేసానండి. ఈలోపు గిన్నెలు సర్దేసుకుని గిన్నెలు శుభ్రంగా తోమేసుకుని ఆ తర్వాత కౌంటర్ టాప్ అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆడవాళ్ళు ఒక్క 4 రోజులు ఇంటి పనికి దూరంగా ఉంటే ఇల్లంతా ఇలానే ఉంటుందన్నమాట అండి. మిగిలిన ఇల్లంతా ఎలా ఉన్నా కిచెన్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది. ఇక గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్నానండి. నాకు సామాన్ అంతే ఇంతేనండి. వంట చేసుకునే సామాను, ప్రతిరోజు వాడుకునే సామాను అంటే ఇంతే. అలానే ప్లేట్లు ఇవేమో స్టాండ్లో పెడతానండి. ఈ అన్నం వండుకునే గుండుకులు, గెంజి వార్చుకునే దాకలు ఇవన్నీ కూడా ఇట్లాగా కింద కబోర్డ్లో పెడతానమాట. పైన కబోర్డ్లోనేమో స్టీల్ సామాన్లు, స్టీల్ వస్తువులు అవి పెడతానండి. ఎవరైనా బంధువులు కనుక వచ్చినప్పుడు ఇవి సరిపోవు కదా అండి, చిన్న చిన్నవే మా ముగ్గురికి సరిపడగా మాత్రమే వండేటటువంటి వంటకి సరిపడగా చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఇవి. ఎవరైనా ఒకవేళ బంధువులు అనుకోకుండా ఎవరైనా వస్తే అప్పుడు కొంచెం పెద్ద పాత్రలు ఉన్నవండి, అవి పైన ఉన్నాయి. ఎవరైనా అనుకోకుండా వస్తే కనుక ఆ పాత్రలు అయితే తీసి యూజ్ చేస్తూ ఉంటాను, లేదంటే పైనే ఉంచేస్తానండి మ్యాక్సిమము. అలానే గ్లాసులు, స్పూన్లు, కంచాలు, ప్లేట్లు ఇలాంటివన్నీ కూడా ఈ స్టాండ్లో అమర్చుకుంటానమాట. ఎందుకంటే ఇది అనుకోండి స్టాండ్ ఇట్లాగ మనకి కౌంటర్ టాప్ మీదే ఉంటుంది, కాబట్టి స్పూన్ అవసరం వచ్చినా, గ్లాస్ అవసరం వచ్చినా, ప్లేట్ అవసరం వచ్చినా చక్కగా ఇక్కడే తీసేసుకుంటారు అని చెప్పేసి ఇవైతే నేను కింద మనకి కబోర్డ్లో స్టాండ్లు ఉంటాయి కదా, అందులో అయితే పెట్టండి. ఇక్కడ ఈజీగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇట్లా అయితే అమర్చుకుంటాను. ఇక కిచెన్ అంతా ఒకసారి చూడండి, ఇట్లా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ అలాగే కౌంటర్ టాప్ కూడా ఎంతవరకు క్లీన్ చేసుకుని వచ్చేసానండి. అలానే ఈ పక్కన స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా సర్దేస్తున్నాను. ఇటువైపు ఏమో చాకులు, ఇటువైపు ఏమో కొంచెం పెద్ద గరిట్లు పెడతానమాట అండి. ఇక అవన్నీ కూడా సర్దేసిన తర్వాత అంట్లు కూడా శుభ్రంగా తోమేశానండి. మరి మీలో ఎంతమంది నెలసరిలో ఇలాంటి సెంటిమెంట్లు, సిద్ధాంతాలు, చాదస్తాలు పాటిస్తారో నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే కాదండి, ఈరోజు ఇంకా చాలా పని చేసుకున్నానండి. అంటే బెడ్షీట్స్, కర్టెన్స్ ఇవన్నీ వాషింగ్ మెషిన్లో వేయటం, ఇల్లంతా మాపు వేసుకోవటం, కిచెన్ టవల్స్ అన్నీ క్లీన్ చేయడం. సాధారణంగా వేటిని ముట్టుకోమండి, దూరంగానే ఉంటాము. అయినా సరే ఏమన్నా చేతికి తగులుతాయి అన్న ఉద్దేశంతో కిచెన్ టవల్స్ కానీ, కర్టెన్స్ కానీ, కాళ్ళకాడ క్లాత్స్ ఉంటాయి కదండి, మ్యాట్స్, ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తామండి. పైగా ఇది చేదస్తము సెంటిమెంటే కాదండి, నెలకొకసారి ఇలాగా మనం కట్టెలను కానీ, దుప్పట్లు కానీ, మ్యాట్లు కానీ ఇలాంటివి క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా. కాబట్టి నేనైతే డేట్ అయిన తర్వాత 5వ రోజున, 4వ రోజున ఈ పనులు అయితే పెట్టుకుంటానండి. ఇక రేపు వచ్చేసి ఇల్లంతా ధూపం వేసుకుని, పసుపు నీళ్ళు అవి చల్లుకొని దేవుడి దగ్గర సామాన్ అది క్లీన్ చేస్తానన్నమాట. ఈ 4 రోజులు వంట, వార్పు, పూజ, పునస్కారం మా పాప, మా వారే ఇద్దరే చేసుకున్నారండి. పైగా ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదండి. సాధారణంగా ఆషాఢం అనగానే మనం అంతా కూడా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, డీప్ క్లీన్ అనేది. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి, మొదలు పెట్టాలి. నాకు తెలిసి ఈ వారం కానీ పై వారం కానీ డీప్ క్లీన్ అనేది మొదలు పెడతానండి.
నేను మనుషుల్ని ఎవరిని పెట్టుకోనండి. డీప్ క్లీను సాధ్యమైనంత వరకు నేనే చక్కగా చేసేసుకుంటాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటానండి. ఎప్పుడూ కూడా స్టార్టింగు వంటగదితోనే డీప్ క్లీన్ అనేది మొదలు పెడతానండి. అప్పుడే మనకి కిచెన్ నీట్‌గా ఉంటుంది. అంటే కిచెన్‌లో అవసరమైన వస్తువులన్నీ తీసేసి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాము. లేదు అంటే మనకి అవసరం లేదు అంటే పడేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్ నీట్‌గా ఉంటుంది ఫస్టు. కిచెన్‌తో స్టార్ట్ చేసి పూజ రూమ్‌తో ఎండ్ చేస్తానండి డీప్ క్లీను. అలా అయితేనే మనకి కరెక్ట్‌గా మనకి శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు మొదలవుతాయి కాబట్టి లాస్ట్‌న కనుక పూజ గది క్లీన్ చేసుకుంటే మనకి శ్రావణ మాసానికి ఇబ్బంది లేకుండా చక్కగా పూజలు చేసుకోవచ్చని నేనైతే ఫస్ట్ కిచెన్‌తో మొదలు పెడతాను. అండ్ పూజ గదితో క్లీనింగ్ అనేది ఎండ్ చేస్తాననమాట అండి. ఇక్కడ న్యూస్ పేపర్ వేసేదాన్ని కదండీ మొన్నటి వరకును. మ్యారీగోల్డ్ బిస్కెట్ కవర్ ఉంటే అదైతే వేసానండి ఇప్పుడు. పచ్చడి సీసాల కింద అయితేని. ఏమైనా పచ్చడి ఆయిల్ కానీ ఏమన్నా అయినా కూడా కవర్‌కి ఉంటే మళ్ళీ మనం ఆ కవర్ మళ్ళీ మార్చేసుకోవచ్చు కదా! అందుకనేసి ఈ కవర్ అయితే యూజ్ చేశానండి. కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి. అంట్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. అలానే కిచెన్ అంతా కూడా ఒకసారి నీట్‌గా తుడిచేసుకొని వచ్చేసానండి. ఇప్పుడు నాకు కిచెన్‌లా కనిపిస్తుందండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.